స్తోత్రం కలుగుగాక. ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో ప్రకటించిన మేరకు శుక్రవారం ప్రభు యొక్క సన్నిధానంలో వాసంగా దేవుని సన్నిధిని ప్రార్థించడానికి దేవుడి ఉన్నతమైన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. ప్రార్థించే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకై ప్రార్థన చేసుకునే దానికి దేవుని యొక్క సహాయం కొరకై మనము వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక, ఫస్ట్ జాన్ చాప్టర్ 5 వర్స్ 14 and 15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదియే. మనమేమి అడిగినను ఆయన మనం వేడుకున్నవి ఆయన మనకు జరిగించునని దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. యోహాను రాసినటువంటి ఈ పత్రికలో ప్రార్థన గురించినటువంటి ఒక అంశం మనకి గుర్తుకొస్తుంది. దేవుని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం. ఒక మనిషికి దేనిని బట్టి ధైర్యం? కొంతమందికి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నా అనుకున్న వాళ్ళ పక్కన ఉంటే ధైర్యం. లేదా ఇంకొంతమంది డబ్బును చూసుకుంటే ధైర్యం. ఇంకొంతమంది కొన్ని రకాల వాటిని చూసుకుంటే ధైర్యం. అయితే యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు, క్రైస్తవులు అనబడి పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో ఏంటి ధైర్యం అని అంటే దేవుడే. ఆమేన్. దేవుడే. ఎందుకయ్యానంటే ఆయన బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటంటే మనం అడిగే వాటన్నిటిని ఆయన ఆలకించువాడు. ఆలకించటమే కాదు, అడిగిన వాటిని ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. అంటే కొన్ని దగ్గర మనం కొన్ని అడుగుతాం, కొంతమంది ఇవ్వడానికి యోచన చేస్తారు, కొంతమంది కొన్ని ఇవ్వలేరు, కొంత ఎవరికి ఇవ్వగలరు, కొంతవరకు చేయగలరు. కొంతమందికి మనకి స్థాయికి మించి లేదా మనకి వాళ్ళకి మించింది మనం ఏదైనా అడిగితే సహాయం చేయలేరు. అయితే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మనం ఏమైనా పొందుకోగలమనేదే ధైర్యం. యేసుక్రీస్తు అంటే ఏంటి అంటే ఆయన దగ్గరకు వచ్చే వారికి అడిగి ప్రతిదీ పొందుకోగలమని ఒక పరిపూర్ణమైన ధైర్యం. ఆ ధైర్యము దేవుడు ఇస్తున్నాడు. ఆయన అంటారు శిష్యులతో, ఇదిగో మీ సంతోషం సంపూర్ణమవునట్లు మీరు నన్ను అడుగుడి. మీ సంతోషం సంపూర్ణమవునట్లుగా నేను మీ జీవితంలో అడిగిన వాటిని దయచేస్తాను. నా నామం బట్టి మీరు ఏమడిగినా కూడా అది నేను మీకు చేస్తాను. అయితే ఇప్పుడు ఇలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మరి దేవుని దగ్గర అడిగేవన్నీ మనం పొందుకుంటామా? మనం అడిగేవన్నీ పొందుకుంటామా? ఎస్, పొందుకుంటాం. కానీ అదంటుంది ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఏంటంట అదే దేవుని చిత్తం. అది దేవుని ఇష్టంగా ఉండాలి. మనం అడిగేది మనకి ఇష్టంగా ఉండేటట్టుగా కాదు. ఎక్కువగా మనకి ఇష్టమయ్యే మనం అడుగుతూ ఉంటాం. యాక్చువల్గా ఎప్పుడైనా మనం ప్రార్థించేటప్పుడు దేవుని సన్నిధిలో అడగాల్సింది ఏంటంటే, దేవా నీ చిత్తం అయితే నా జీవితంలో అలాంటిది జరిగించు. ఇది నేను ఫలాన్ని ఇష్టపడుతున్నాను, అది నీకు ఇష్టమైతే నాకు అనుగ్రహించు. డిమాండ్ చేయకూడదు. డిమాండ్ చేసేంత రైట్స్ మనిషికి దేవుని దగ్గర లేదు ఒకప్పుడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగేది ఇప్పుడేంటి? ధైర్యం. ఆయన కృప సింహాసనం యొక్క ధైర్యంతో మనం చేరుదామని ఉంటుంది వాక్యం. ఆ ధైర్యంతో ఆయన అడగలిగినటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చినాడు. అందుకని యోహాను అంటున్నాడు, ఆయన చిత్తానుసారం మనం ఏది అడిగినా
అది మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం అడిగే వాటిలో దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. యేసు ప్రభు కూడా నీకు ఇష్టమైతే నా యొక్క నుండి ఈ గిన్నె తొలగించు. శ్రమ గొప్పదే, కష్టం గొప్పదే, అయినా సరే అది నా ఇష్టం బట్టి కాదు, నీ చిత్తమే జరుగును కాకని ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఇంకొకరి ఇంకొకటి యేసు పెట్టాడు. మనం ఏదైనా చెయ్యాలనుకుంటే కొంతమంది అంటారు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, కాన్ఫిడెన్స్ తో చెప్తా ఉంటారు. కానీ దేవుడు అంటాడు ప్రభు చిత్తం అయితే అది ఇది చేద్దామని చెప్పుకున్నాడు అంటాడు. ప్రభు చిత్తం ఉండాలి. మనం చేసే పనిలో కానీ, మనం మాట్లాడే మాటలో కానీ, మనం ఏదైనా ఏ విషయంలో అయినా సరే దేవుని చిత్తం ఉండాలి. అందుకని దేవుని యొక్క సహాయం మన జీవితంలో జరగాలి అంటే మనం అడిగేది దేవునికి అనుకూలంగా ఉండాలి. ఇది సామెతల గ్రంథంలో అంటాడు, భక్తిహీనుల యొక్క కోరిక ఎలా ఉంటదంట? నెరవేరదంట. అయితే నీతిమంతుని యొక్క కోరిక ఉపయుక్తమైనదని సామెతలో రాయబడుతుంది. నీతిమంతులు ఏది కోరుకున్నా కూడా అది ఎలా ఉంటుందంట? ఉపయుక్తంగా ఉంటుందంటే మంచి ఆలోచనగా ఉంటుంది, మంచి తలంపుగా ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ నీతిలో ఉండి ప్రార్థన చేసినారు. నీతి అంటే ఏంటంటే, ఇప్పుడు అబ్రహాము ప్రార్థన చేసినాడు. ఎవరి కొరకు? లోతు కొరకు ప్రార్థన చేసినాడు. లోతు కొరకు ప్రార్థన చేసినాడు, నశించుకోకుండా రక్షించుని. అబ్రహామును బట్టి లోతును దేవుడు రక్షించినాడు. మోషే ప్రార్థన చేసినాడు నీతిని బట్టి. దేని కొరకు? ఇశ్రాయేలు యొక్క సమాజం కొరకు. దేవుని కోపం వాళ్ళ మీద వస్తున్నప్పుడల్లా వారు యెహోషువ ప్రార్థన చేసినాడు, నీతిమంతుడయ్యాడు. ఎందుకు? యుద్ధంలో తన ప్రజలు సూర్య చంద్రులను ఆపేటట్లుగా, ప్రకృతిని కూడా కంట్రోల్ అయ్యేటట్లుగా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఇలా చూసుకుంటూ పోతే బైబిల్లో చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. వారి ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. అంటే వారి ప్రార్థనలు దైవ చిత్తానికి అనుకూలంగా ఉన్నాయి. మన ప్రార్థనలు కూడా దేవుని చిత్తానికి అనుకూలమైనప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. అందుకని కీర్తన 121 కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే, కీర్తనలు ఆస్లాం 121 verse 1. కీర్తన 121 కీర్తన మొదటి వచనం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? చూడండి, ఇక్కడ నేను కొండల వైపు నా కనులెత్తుతున్నాను అంటే గొప్పవారి వైపు, ఉన్నతమైన వారి వరకు, లేకపోతే ఆస్తున్న వారి వరకు, అంతస్తున్న వారి వరకు, బంధుబలం వైపు, ఇతరుల వైపు చూస్తున్నాను. కానీ సహాయం మాత్రం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా వలనే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎక్కడి నుంచి సహాయం వేడుకోవాలి అని అంటే దేవుని నుంచి సహాయం. అందుకని దావీదు మనం స్పష్టమైనటువంటి మాటను, సమాధానాన్ని మనకి ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా సహాయం కావాలి అంటే, దేవుని వేడుకోవాలంటే క్రీస్తు వైపు చూసేవారు. యెహోవా వలన నాకు సహాయము కలుగునట్టు. అందుకని లేవి కాండంలో కూడా ఆ దేవుడు ముందుగా తన ప్రజలతో అంటాడు. చూడండి, లేవి కాండము 25వ అధ్యాయము 35వ వచనం. లేవి కాండము 25వ అధ్యాయం 35వ వచనం. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాని విడిపింపని యెడల ప్రాకారముల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును, అది సునాద కాలమున తొలగిపోదు. 25:35. ఇక్కడ దేవుడు తన ప్రజలతో కూడా అంటున్నాడు. ఇది మళ్ళీ ఒకసారి చదవమని. 25 లేవి కాండం 25:35 వచ్చింది. 5 పరవాసినైనను అతిథినైనను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన యెడల. చూడండి ఎంత మంచి మాట దేవుడు చెప్తున్నమాటండి. అది ఎవరైనా సరే, బాధలో ఉన్నవాడైనా, నిరాధారుడైనా, లేకుంటే ఎలాంటి వాడైనా సహాయం కొరకు నీ దగ్గరకు వస్తే వానికి మీరేం చేయాలంట? సహాయం ఖచ్చితంగా చేయాలని దేవుడు చెప్తున్నాడు. సాటి మనుషులకి చెప్తున్నాడు. మన దగ్గరికి ఎవరైనా సహాయం కొరకు వస్తే మనం ఏం చేసేవారు ఉండాలంట? సహాయం చేసేవారు ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు మనుషులకి చెప్పేవాడు. మరి ఇంకా దేవుడి దగ్గరికి వస్తే వారికి సాయం చేయకుండా ఉంటాడా? ఆయన చూడండి ఎంత గొప్ప మనసు ఉందో దేవుడికి. ఆయన తన ప్రజలకు కూడా తెలియజేస్తున్నాడు ఆయన మనసు గొప్పది.
సహాయం చేసే మనసు దేవునికి, లేదంటే ఆయనకి లేకపోతే ఆయన ప్రజలు కూడా ఆయన చెప్పడు. అందుకని ఎవరైనా నిరాధారుడైనా కానీ, లేదంటే ఎవరంటి వారైనా కానీ శ్రమలో ఉండి, బాధలో ఉండి, కష్టంలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి నీ దగ్గరకు వస్తే వారిని నీవు త్రోసివేయక వారికి ఏం చేయాలి? సహాయం చేసేవారుగా ఉండాలి. మనకున్న దాంట్లోనే మనం వాళ్ళు సర్దుకునేటట్లుగా మనం ఆశ్చర్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనకు ఆశ్చర్యమై ఉన్నాడు. మన దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. మన దేవుడు మనకు మన కష్టమును చూసేవాడై ఉన్నాడు, కనికరించేవాడై ఉన్నాడు, ప్రభు చూపేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మనస్సు ఆయన తన ప్రజలకు బోధిస్తున్నాడు. మీరు కూడా ఎలాంటి వాళ్ళని మీ దగ్గరకు వస్తే మీరేం చేయండి? సహాయం చేయండి. మరి ఎంత గొప్ప సహాయం చేసే మనసు కలిగిన దేవుడు మనుషుల దగ్గరికి వెళ్తే సహాయం చేయని చెప్పినాడు ఆయన. ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఆయన సహాయం వచ్చినాం. మనకు తప్పకుండా ఆయన సహాయం చేసే దేవుడైనాడు, మనకు గొప్ప దేవుడైనాడు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది సహాయం పొందుకున్నారు. దేవుని సహాయంలో గొప్ప కార్యాలు చేశారు. చూడండి, మొదటి సమయాల గ్రంథము సెకండ్ శామ్యూయల్ చాప్టర్ 22 verse 30. సెకండ్ శామ్యూయల్ చాప్టర్ 22 verse 30. రెండవ సమయాలు 22వ అధ్యాయము 30వ వచనం. నీ సహాయము చేత నేను సైన్యములను జయించును. చాలు ఏడంటే ఒక రాజు అంటున్నాడు, ఒక వ్యక్తి అది అంటున్నాడు, నీ యొక్క సహాయం చేత నేనేం చేస్తాను? సైన్యాన్ని జయిస్తున్నాను. దేవుని యొక్క సహాయం వల్ల మనకు జయం కలుగుతుంది. ఎక్కడెక్కడైతే ఓడిపోతున్నామో, ఎక్కడైతే పరాజయం అవుతున్నామో, ఎక్కడైతే కోల్పోయి కృంగిపోయి అవమాన పరిస్థితులు దిగజారిపోతున్నామో, వాటన్నిటిలోంచి బయటకు రావాలంటే మనం మోకాళ్ళు వేసి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క సహాయం వల్ల మనకి ఏం కలుగుతుందంట? జయం కలుగుతుంది. ఆమె ఈ మధ్యాహ్న కాల సమయంలో సియోను సంఘంలో ఉన్నటువంటి మనం కూడా మన కుటుంబాల్లో అయితే, మన జీవితాల్లో అయితే, మన సంఘ పరిస్థితులు ఏ విషయాల్లో అయితే, ఎక్కడైతే అపజయం ఉన్న మన జీవితం సాగిపోతుంటే వాటిని జయప్రదంలో నడిపించుకోవాలంటే దేవుని సహాయం మనకు అవసరం. ఒకవేళ ఒక్కోసారి మనం విజయం కొరకు మనం ప్రయాసపడతాం, కానీ నిరాశ మన జీవితంలో కలుగుతుంటుంది. నిరాశ నిస్పృహలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ప్రభా ఇదిగో మా ఇంటికి వచ్చబడినటువంటి ఈ బలమైన సవాళ్ళు ఎదుర్కొన్నట్టు మాకు బలము సరిపోదు, కాబట్టి నీ బలం మేము చూడాలనుకుంటున్నాం, నీ శక్తిని మేము చూడాలనుకుంటున్నాం, మా జీవితంలో కార్యాలు జరిగించాలంటే ఇశ్రాయేలీయుల ఎదుట ఎర్ర సముద్రమును 2 పాయలుగా దేవుడు చేసినట్లుగా మన జీవితంలో కూడా దేవుడు ఏమైనా చేయగలరు. ఆమె అందుకని దేవుడు సమస్తము చేయగలిగినటువంటి సర్వాధికారి. అందుకని ఆయన ఒక పేరు ఉన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడైన అబ్రహాముకు తను పరిచయం చేసుకున్నాడు. అబ్రహాము, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. అబ్రహాము దేవుడే మన దేవుడు. మన దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ద్వారా మనం ఏ విషయంలోనైనా జయం పొందుకోగలం. అందుకే రెండోది కూడా అంటాడు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఆయన అంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14:11. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు. చూడండి, రెండవది ఏంటంటే బలము లేని వారికి దేవుడు ఏం చేస్తాడంట? సహాయం చేయడు. మొదటగా ఏం చేస్తాడు ఆయన? దేవుని సహాయం అంటే అపజయంలో ఉన్న వారికి జయమునిచ్చేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. రెండవదిగా చెప్తున్నాడు, బలహీనులైనటువంటి వారికి బలమును ఇచ్చుట్లో సహాయం చేస్తాడు. బలహీనమైన పరిస్థితి ఈ రోజుల్లో మనల్ని చూస్తే ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటాయి. కొంతమంది శారీరకంగా బలహీనాలు, శరీరంలో అనేకమైన బలహీనతలు, రోగములు, అనేకమైనటువంటి వాటి ద్వారా మనుషులు ఏమైపోతారు? ఈ రోజుల్లో బలహీనలు. మనస్సాక్షి బలహీనమైనటువంటి స్థితి, అంతరాత్మ బలహీనమైనటువంటి స్థితి. మనం ఎప్పుడైతే బలహీనమైన మనస్సు కలిగి ఉంటామో ఇంక అన్నింటిలో భయపడుతూ ఉంటాం కదా. బలహీనులకి ఆయన ఏం చేవాడు? బలాభివృద్ధి కలుగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని సహాయం కొరకు మనం వచ్చితే, మనం వీటిని అడగగలిగితే, దేవా మాకు ఏం కావాలి? నీ సహాయం కావాలి, జయం కావాలి, విజయం. మేము ఏ విషయంలో ఓడిపోయేవారుగా ఉండకూడదు. మేము ఓడిపోయామనంటే అది ఎవరికో మనం నీకో మాకు విజయం ఇచ్చేవాడుగా ఉండే, మా పక్షమైన విజయం ఇవ్వండి. అందుకని యెహోవా
నిస్సి అనే పేరు కలిగి ఉన్నాయి. నిచ్చువాడు, జయాన్నిచ్చేవాడు. అందుకని మా మధ్యలో, మా సంఘములో, మా కుటుంబంలో నీ ఒక జయ స్తంభముగా యెహోవా నిశ్చీగా ఉన్నట్లుగా మేము మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటున్నాం. రెండవదిగా బలము లేనటువంటి వారికి సహాయం చేసే, మేము ఏ పరిస్థితుల్లో బలహీనమై ఉన్నామో, ఏ పరిస్థితుల్లో మేము జయించలేని దుస్థితిలో ఉన్నామో వాటిని జయించుకు కావలసిన శక్తిని మాకు అనుగ్రహించని మనం ప్రార్థించాలి. మూడవదిగా రెండవ దినవృత్తాంతం, అదే 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 7వ వచనం. 32:7 వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడుకుడి, అశ్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. మీకు కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. చూడండి, నేను భయపడే వారికి దేవుడు సహాయకుడు. ఆమేన్. భయపడే వారికి, మొదటిగా అపజయంలో ఉండే వారికి, రెండవదిగా బలహీనమైన వారికి, మూడవదిగా చూస్తే భయపడే వారికి. మనం కూడా ఒకసారి భయం ఉంటాయి, కొన్ని విషయాలు. మనకి ఏ విషయంలో భయం ఉండదు? ప్రతి దాంట్లో భయం. ఇప్పుడు ఒక్కరైనా వెళ్తే మనం ఒక్కరు అట్టేట కొట్టిన భయమో, నాకేమైపోద్దు అని భయం. మనిషికి జీవితంలో భయం లేని వాడు ఎవరైనా ఉన్నారంటే వాడు చచ్చిపోయినవాడు తప్ప ఇక అందరికీ భయం ఉండేవాడు. కొంతమంది అంటారు, నేను దేనికి భయపడిన అంటారు. అలాగే ఎక్కువ భయం, లేకపోతే గాంధీలు చూపించడమే. కాబట్టి భయం లేక మనిషి బ్రతికే వాళ్ళు లేరు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన సహాయం కోరుకున్న వారైతే, ఆయన చిత్తము చొప్పున ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థించేవారైతే, ఆయన సహాయం కొరకు వేడుకున్న వారికైతే వారికి ఆయన ఇచ్చే మాట ఏంటంటే, మీరైతే భయపడవలసిన అవసరం లేదు. భయపడకుడి, దిగులు పడకుడి, చెడియకుడి, కృంగిపోకుడి అని బలమైనటువంటి మాట్లాడే దేవుడు చెప్తున్నాడు. ఏ విషయంలో మనము కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ధైర్యం దేవుడే. అందుకని ఆయన మనకి ఇందాక చదువుకున్నటువంటి యోహాను పత్రికలను దేవుని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం, దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, నేను ప్రార్థన చేసేవాడిని, బలహీనమైన పరిస్థితుల్లో నా దేవునికి నేను ప్రార్థన చేస్తే నాకు బలం ఇస్తాడని ఒక ధైర్యం. రెండవదిగా పరాజయం చెందుతున్నప్పుడు, ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు ఆయన జయించేవాడు. మూడవదిగా భయపడే పరిస్థితి నా జీవితంలోకి వస్తే ఆయన నన్ను ధైర్యపరిచేవాడు. నాలుగవదిగా అయితే అంటాడు, ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, శోధింపబడే వారికి ఆయన సహాయం చేసేవాడు అని రాయబడుతుంది. హెబ్రీ చాప్టర్ 2:18. ఇక్కడ భయపడే వారికి శోధింపబడే వారికి సహాయం చేసేవాడు. శోధనలు జీవితంలో, మన జీవితంలోకి వచ్చినప్పుడు కొంతమంది శోధనల ద్వారా దేవునికి దూరం అవుతారు. శోధించబడడం పాపం కాదు. శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడే. చూడండి, దేవుడు శోధించబడే వారికి ఏం చేసేవాడంట? సహాయం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, శోధించబడ్డం పాపం కాదు. కొంతమంది శోధించబడుతూ ఉంటారంటే అది పాపం అనుకుంటారు. ఏంటి మాకు ఈ శోధన, ఏంటి మాకు ఈ శోధన అంటారు. శోధన ఇప్పుడు పాపానికి వచ్చింది కాదు. శోధనలో మన మేలుకే. శోధింపబడిన పిమ్మట నేను సువర్ణమైన మారుతానంటాడు యోగు. సో యోగును రెండింతలుగా ఆశీర్వాదం పొందబడటానికి, పరిశుద్ధ గ్రంథంలో గొప్పవాడుగా లిఖించబడటానికి కారణం ఏంటంటే శోధనను సహించాడు, శోధనని జయించినాడు దేవుని సహాయము ద్వారా. అందుకని ఆయన కూడా మనకు దేవుడు ముందుగా అంటున్నాడు, శోధింపబడి వరకు ఆయన సహాయం చేశాడు. ఈరోజు కొంతమంది చిన్న చిన్న శోధనలకు ఏమైపోతారు? దేవునికి దూరం అయిపోతారు. మనం దేవునికి దూరం అయ్యేవారుగా ఉండకూడదు. శోధనలో దేవునికి అతి సమీపంగా ఉండాలి. అందుకని శోధనలో ప్రవేశించకుండా మెలకగలిగి ప్రార్థించండి. అంటే ప్రార్థించడం అంటే దేవునికి దగ్గర మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. అంటే దేవుని దగ్గరకు ఉండడం. ప్రార్థన అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం. కొంతమంది దేవుని సాధనల ద్వారా దేవుని సంఘానికి, దేవుని ఆలయానికి, దేవుని ప్రజలకు, దేవుని సహవాసములకు, పరిశుద్ధతకు అన్నిటికీ దూరం అయ్యి లోకముతో మమేకమైపోయి జీవిస్తూ ఉంటారు. శోధన కాలంలో దేవుడు మనల్ని కాపాడుతాడు. చూడండి, కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో శోధించబడ్డారు. యేషోబు శోధించబడ్డాడు. స్త్రీ విషయంలో యేషోబు శోధించబడ్డాడు. కానీ ఏం చేశాడు? ఆ శోధాన్ని జయించాడు.
శోధనని జయించినటువంటి యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. కొంతమంది చూస్తే రాజుల గ్రంథంలో వస్తే ఎలీషా దగ్గర పనిచేస్తున్న గెహాజీ శోధించబడ్డాడు. దేని కొరకు? బంగారం కొరకు, బట్టల కొరకు, డబ్బు కొరకు. శోధనని జయించలేక ఆ డబ్బు వైపు, ఆ బంగారం వైపు పరిగెత్తుకొని వెళ్ళిపోయినాడు. భ్రష్టుడిగా, శాపగ్రస్తుడిగా జీవించాడు. కొంతమంది బైబిల్లో మనం చూసుకుంటే చాలా మంది కనపడుతుంది. కొంతమంది శోధనలో పడి శిక్షలు పొందుకొని, శిక్షింపబడుతున్నప్పుడు కూడా, శిక్షింపబడుతూ మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు కూడా వాటి నుంచి బయటకు వచ్చింది. దావీదు కూడా సాయంకాలం 3 గంటలప్పుడు మేడ మీద తిరుగుతూ శోధించబడ్డాడు. శోధనలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, అపరాధంలో పడిపోయాడు. కానీ అందులో చేసిపోయాడా? తిరిగి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను చేసిన పాపమే, పాపంలో కూర్చుని వాడు, పాపంలో పెరిగిన వాడు, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది, నా ఆలోచన మంచి కాదు, నా తలపు మంచి, దయచేసి నన్ను క్షమించు, నా పాపములు కడుగయ్యని శుద్ధ హృదయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనని మార్చి కనికరించి ప్రభు చూపించినాడు. యోనాను కూడా శోధించబడ్డాడు, భయంతో శోధించాడు. పలాంటికి వెళ్ళంటే మరొక వైపు వెళ్ళిపోయాడు. నినివే వెళ్ళంటే తార్షీషుకు వెళ్ళాడు. తార్షీషుకు వెళ్ళిన తర్వాత సముద్రం, చేపకడుపు దగ్గర పోయి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఇక ఎంత అయిపోయింది నా బ్రతుకు అనుకున్నాడా? అక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నాకు సహాయం చెయ్యి, దయచేసి నేను తప్పు చేస్తున్నాను, నీ మాట వినకుండా పొరపాటు చేస్తున్నాను, నాకు ఒక అవకాశం ఇస్తే నేను తిరిగి నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా, ప్లీజ్ నన్ను క్షమించి నాకు సహాయం చేయాలంటే తిరిగి ఏ దరికి తేడా ధరిన చేర్చున్నాడు. ఈ రీతిగా పరిశుద్ధ దేవుడు చాలా చేయగలడు. పేతురు సముద్రం మీద నడవమంటే నడిచినాడు. కానీ అలలు చూసి, ఆ గాలిని చూసి శోధించబడి భయపడి మునిగిపోయినప్పుడు ప్రభువా నన్ను కాపాడే, రక్షించని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని కాపాడు. అంటే మనం ప్రార్థించే వారికి దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. వాళ్ళు పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, దోషంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, భయంలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడనే దానికి ఈ వాక్యాలే మనకు నిదర్శనం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించడానికి వచ్చిన మన జీవితంలో కూడా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుని మనం నమ్మినాం కాబట్టి శ్రమలో ఉన్న వారికి ఆయన రక్షించి సహాయం చేస్తాడు. రెండవదిగా, సహాయం చేయకపోతే దేవుడు, ఒకవేళ సహాయం చేయకపోతే కీర్తనకారుడు అంటాడు, చూడండి ఒక మాట అంటాడు, దేవుడి సహాయం లేకపోతే ఏమవుతాము? కీర్తనలు 94:17 కీర్తనలు 94:17 యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల, నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. దావీదు అంటున్నాడు, చూడండి, దేవుడు నాకు సహాయం చేయకపోయి ఉంటే నా ప్రాణం ఏమైపోయిండు? పోయిండు. అంటే నేను నాశనమైపోయిందును, నేను గతించిపోయిందును, నేను లయమైపోయిందును. కానీ అన్ని ఉపద్రవం నుంచి నన్ను కాపాడి నాకు సాయం చేసింది ఎవరు? నా దేవుడు. నేటి వరకు మనల్ని కాపాడుతూ వచ్చిన మన దేవుడు ఇక ముందు కూడా ఉన్నతమైనటువంటి కృప ద్వారా దేవుడు మనం కాపాడుకోగాక, తన ఉన్నతమైన తన దక్షిణ హస్తమును చాపి మనం బలపరచును గాక. ఆయన యొక్క ఆశీర్వాదం గొప్పది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వచ్చినారు ఆయన సహాయం కోరు. క్లుప్తంగా నేను చెప్తాను. మత్తయి సువార్త 15:25 చదవనవసరం లేదు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఒక కానానీ యొక్క స్త్రీ ఎక్కడి నుంచో పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నాకు సహాయం చేయని యేసుప్రభుని వేడుకుంటుంది. తన కుమార్తె కొరకు, అంటే తన కుటుంబం కొరకు, తన కుటుంబం బాగుండాలి, తనకు ఒకే ఒకటి కుమార్తె చనిపోకుండా బతకాలని ఆమె ప్రార్థన చేస్తుంది. ఈ రాత్రి మనం కూడా కానానీ స్త్రీ వాళ్ళ క్రీస్తు దగ్గరకు వచ్చి మన కుటుంబం కొరకు, మన కుటుంబం లాంటి సంఘం కొరకు, మన కుటుంబం లాంటి సమాజం కొరకు, మన కుటుంబం లాంటి ఈ లోకంలో ప్రజలందరూ కొరకు మనం కూడా ఏం చేయాలి? కానానీ స్త్రీ వాళ్ళ దేవుని సహాయం కోరుకోవాలి. అయ్యా బాగుచ్చాయి, మా సమాజాన్ని బాగుచ్చాయి, మా దేశాన్ని బాగుచ్చాయి, మా లోకాన్ని బాగుచ్చాయి, మా సమాజాన్ని బాగుచ్చాయి, మా కుటుంబాన్ని బాగుచ్చాయి, మా పరిస్థితులను బాగుచ్చాయి. ఈ కానానీ స్త్రీ ప్రాధాన్యపడుతుంది దేవుని దగ్గరికి వెళ్ళి. ఆమె తన బిడ్డ ఎడల బాధ్యత కలిగి ఉంది, తన ఇంటి ఎడల ఏం కలిగి ఉంది? బాధ్యత కలిగి ఉంది. ఈరోజు మనం కూడా మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నట్లుగా సంఘం ఎడల కూడా మనకు బాధ్యత కలిగి ఉన్నాం. ఆమె మన కుటుంబం, సంఘం అంటే మనందరం ఒక కుటుంబం, ఏక పట్టణస్తులం, ఒక ఇంటి వారు, ఒక నివాసం. కాబట్టి కానానీ స్త్రీ ఏ రీతిగా తన కుమార్తె కొరకు ప్రాధాన్యపడిందో మనం కూడా పరిశుద్ధ గ్రంథం అంటాడు, మనం సుఖముగాను సౌఖ్యముగాను సంతోషంగా జీవించినట్లు
మనుషులందరి కొరకు ప్రార్థించమన్నాడు. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రధానుల కొరకు, ప్రతి మనుషులందరి కొరకు మనం ఏం చేసేవారు ఉండాలి? ప్రార్థించే వరకు ఉండాలి. అందుకని మన కుటుంబంలో సమాధానం లేకపోతే మనకి సమాధానం ఉండదు, మన సంఘంలో సమాధానం లేకపోతే మనకి సమాధానం ఉండదు, మన సమాజంలో సమాధానం లేకపోతే మనకి సమాధానం ఉండదు. ఇప్పుడు ఎక్కడో ఇరాన్లో ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ గ్యాస్కి ఇబ్బంది పడిపోతున్నాం కదా, ఎంతో బాధపడిపోతున్నారు. అంటే దేశంలో, లోకంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది ప్రతి ఒక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీదకి వస్తుంది. కాబట్టి ఈ ప్రభావం ఏం లేకుండా అంతా బాగుండాలని, అంత క్షేమకరంగా ఉండాలని కానాను స్త్రీ వల్ల దేవుని సహాయం కొరకై ఈ మధ్యాహ్న కాలం మనం వచ్చినాం. కాబట్టి కానాను స్త్రీ దేవుడు కనికరించినట్లుగా ఈ మధ్యాహ్న కాలం ప్రార్థన చేయాలని వచ్చిన దేవుడు మనల్ని కూడా ప్రభు కనికరించిన గాక. రెండవదిగా అంటాడు మత్తయి వార్త మార్క్స్ వార్త 9వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు అక్కడ చూసినప్పుడు అక్కడ ఒక సంఘటన, ఒక తండ్రి తన కుమారుడు కొరకు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాకు ఒకే ఒక కుమారుడు, వాడిని బాగు చేయని తండ్రి దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడుతున్నాడు. అంటే కుమారుడు దేనికైనంటే సపోర్టెడ్, కుటుంబానికి ఆధారంగా. ఇప్పుడు తల్లిదండ్రులు కుమారుడు పుట్టాడంటే ఏమనుకుంటారు? రేపు నేను ముసలుడు అయిపోతే నాకు అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు అనుకుంటారు. తమ సంగతి పెడతారు లేదు కోడలు, అది వేరే విషయం. ఇంకొంతమంది అంటారు మామూలుగా ఈ 5వ సిద్ధాంతం ప్రకారం అయితే పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడంటే. పున్నామ నరకం నుంచి ఏడాది బ్రతకని నరకం చూపిస్తున్నారు కొంతమంది కొడుకులు కదా. అయ్యో నా కొడుకు అసలు వాడు లేకపోతే బాగుండు, ఇల్లు లేకపోతే బాగుండు అని కొంతమంది ఏడుచుకుంటారు. అయితే ఇక్కడ కుమారుడు దాని బైబిల్ ప్రకారం ఏంటంటే ఆధారం, కుటుంబానికి ఆధారం. ఈరోజు ఆ ఆధారం కూలిపోతుంది, ఆధారము ఇబ్బందులు ఉంది, ప్రాణాపాయ పరిస్థితులు ఉంది. కానీ ఆ తండ్రి ఏం చేస్తుంది? నా కుమారుడు కొరకు తండ్రి వద్దకు దేవుని దగ్గరకు వచ్చి నా కుమారుడు సహాయించి ప్రార్థన చేస్తుంది. మనము కూడా దేవుని ఆలయంలో ఒక స్తంభములు నిలిచే ఆధారమయ్యేవారుగా మనం ఉండాలనేటట్లుగా ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కృప ద్వారా మనము ఇక్కడ అంటాడు 2 కొరింథీయుల పత్రిక 1:10 వచనంలో శ్రమంలో ఉన్నటువంటి వారి కొరకు అక్కడ ఏం చేస్తున్నారు? సంఘము ప్రార్థన చేస్తుందట. శ్రమంలో ఉన్నటువంటి వారి కొరకు సంఘము, మన సంఘము ఎలా ఉండాలి? ప్రార్థించే సంఘం ఉండాలి. ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం అడగాల్సిన సహాయం, ఒక కానాను స్త్రీ తన కుమార్తె కొరకు, ఒక తండ్రి తన కుమారుడు కొరకు, ఒక సంఘము శ్రమంలో ఉన్నటువంటి పరిస్థితులని తొలగిపోయి సంఘము ఫలించాలి, జయజీవితం జీవించాలి, వృద్ధి చెందాలని ఈ 3 అంశాలను బట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మోకాల మీద పోతాం. దేవుని సహాయం మాకు కావాలి. నిన్ను బట్టి మాకు కలిగిన ధైర్యం ఇదే. దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదన్నా ఉంది అని అంటే ఇదే కదా. ఆయన సన్నిధిలో ఆయన సహాయం కొరకు వస్తే ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన గొప్ప సహాయకుడు, నమ్ముకోదగిన మంచి సహాయకుడు ఆయన. మనందరం ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ మధ్యాహ్నం కలుస్తాం సియోనులోని ఆలయంలో మేము వచ్చినాం. బైబిల్లోని యొక్క కొన్ని జీవితాల్లో మా గమనానికి తీసుకొస్తూ వచ్చాం. నిజమే నాయన, అబ్రహాముకు సహాయం చేశావు, యేషోబుకు సహాయం చేశావు, ఇస్సాకు సహాయం చేశావు, దావీదుకు సహాయం చేశావు, యోనాకు సహాయం చేశావు, దానియేలుకు సహాయం చేశావు. నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే వారందరికీ నువ్వు సహాయం చేశావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము కూడా నీ ఆలయంలోకి వచ్చాం. నీ సహాయం కొండల వైపు చూడట్లేదు, నీ ఆల వైపు, ఈ పరిశుద్ధ ఆల వైపు దిక్కు చూసి మేము ప్రార్థన చేయడానికి వచ్చినాం. నీ కృప చూపించు, నీ దయ గొప్పలది నాయన. నువ్వు సహాయం చేసే మనసు కలిగిన వారి, అపజయంలో ఉన్న వారికి జయమునిచ్చేవాడు. మేము ఏ విషయంలో పడిపోకూడదు, ఏ విషయంలో మేము సోలిపోకూడదు తండ్రి. మేము ఏ విషయంలో మేము పడిపోకూడదు. కనుక ఒకవేళ మా జీవితం ఎక్కడైనా పడిపోయి ఓడిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ మేము ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మా జీవితానికి మాకు జయము దయచేయండి. యెహోవా, నిశ్చయంగా మా జీవితం మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, బలహీనమైన పరిస్థితులలో బలమునిచ్చే గొప్ప సహాయకుడు అని ఈ వాక్యం జరిగింది. ఇదిగో మా బలహీనతలు అనేకమే ఉన్నాయి. మా శరీరము బలహీనమే, మా మనసు బలహీనమే, మా పరిస్థితులు బలహీనమైనవే.
మేము బలహీనులమే ప్రభా, ఒప్పుకుంటున్నాం. బలహీనులకి బలమించబడి నీవు యెహోషాపాతు నీ సన్నిధికి వచ్చి, అయ్యా ఆ సైన్యంలో జయించుటకు మాకు శక్తి చాలదు, మేము దిక్కులేని వారము, మాకు సహాయం చేయమని వేడుకున్నప్పుడు తనకి సహాయం చేస్తున్నాము. ఈ సమయంలో మేము కూడా బలహీనులను ఒప్పుకుంటున్నాము. బలహీనులమైన మమ్మల్ని బలపరచండి, బలహీనమైన సంఘాన్ని బలపరచండి, బలహీనమైన కుటుంబాలను మీరు బలపరచండి, బలహీన మనస్సులను వారిని దృఢపరచండి. ఏ విషయంలో మేము బలహీనులు కాక సమస్తమైన నీ శక్తి కలిగిన వారమై, సర్వశక్తి కలిగిన వారమై, మీ ఆత్మ చేత మేము బలము కలిగి నిలబడినట్లుగా మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. అంత మాత్రమే కాదు, భయపడే వారికి నువ్వు సహాయం చేసేవాడు. మేము జీవితంలో దేనికి భయపడకుండా మమ్మల్ని ధైర్యపరచుటకు మా పక్కన నిలబడండి, మాతో ఉండండి. దేనికి భయపడకుడి అని వాగ్దానం ఇచ్చినాం. అపవాదికి కొన్ని విషయాల్లో మమ్మల్ని భయపెట్టడానికి, మీ అపవాది సాతాను గర్జించు సింహం వలె భయపెట్టడానికి వచ్చిన నువ్వు మాతో ఉంటానని వాగ్దానం చేసినావు కనుక అపవాది ఏ విషయంలో భయపెట్టినప్పుడు యేసు నామములో అపవాది కార్యములను తొలగిపోవును గాక. ఇది మొదలుకొని మేము ధైర్యంగా ఉండినట్లు నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మనం ఉన్న పిరికాత్మను తీసివేయండి, అపనమ్మక అవిశ్వాస ఆత్మను తీసివేయండి. పరిశుద్ధ ఆత్మ శక్తిని మా మీద కుమ్మరించుతాయి కనుక నీ సన్నిధిలో నీ సహాయం కొరకు వచ్చినటువంటి వ్యక్తులకు నువ్వు సహాయం చేసినట్లుగా కానాను స్త్రీని సహాయం కొరకు వచ్చినప్పుడు ఆమెకు సహాయం చేసి ఆమె కుమార్తెను బాగు చేసి సమాధానంతో పంపించినట్లుగా ఈ మధ్య నీ ఆలయంలోకి వచ్చిన మేము కూడా కానాను స్త్రీ వల్ల మేము కూడా వేడుకుంటున్నాం. అయ్యా తనకు ఆధారం కుమార్తె జబ్బుతో చావడానికి సిద్ధమై ఉంది. ఈ రోజుల్లో కూడా ప్రభా అనేక మంది రకరకాల వ్యాధులు, ఆత్మీయ బలహీనతలు, శారీరక బలహీనతలతో ఆత్మీయతలు కూడా బలహీనుల వలె చనిపోయిన వారు ఉన్నారు. కొంతమంది చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారయ్యా. తండ్రి అటు వారిని బ్రతికించయ్యా. మా సంఘంలోని సాటి సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, సంఘంలో ప్రతి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత బ్రతికించు, జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నా. కానాను స్త్రీ వేడుకున్నట్లు మేము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో వేడుకుంటున్నాం నాయన. కుమారుడి కొరకు ఒక తండ్రి వేడుకున్నట్లుగా అయ్యా మా సహోదరుల కొరకు, సంఘం కొరకు, కుటుంబస్తుల కొరకు, లోకం కొరకు మేము వేడుకుంటున్నాం. దయ చూపించండి. మాత్రమే శ్రమంలో ఉన్న వారికి సహాయం చేయాలని సంఘము వేడుకున్నట్లుగా ఈ మధ్యాహ్నకాల సమయంలో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. సంఘం ఏ శ్రమంలో ఉందో, లోకం ఏ శ్రమంలో ఉందో, నీ పరిచర్య ఎట్టి పరిస్థితుల్లో ఉందో ఆయన మీకు ఎరిగిన దేవుడు ఈ శ్రమలన్నీ పోగొట్టి, నీతి మొత్తం కష్టదేమలు పోగొట్టి వారికి నెమ్మదిని కలుగు చేస్తా ఉన్నాం. కాబట్టి మా జీవితంలో ఏ శ్రమలో మేము పోరాటం చేస్తున్నాము వాటన్నిటి విడిపించి నెమ్మదికరమైన, సమాధానకరమైన జీవితాన్ని మాకును, మా కుటుంబాలకు, సంఘానికి దయచేయగలిగాక ప్రార్థన